ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? చదువా మనవా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సచ్చా, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే? జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా? ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా? బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా? ఇది చాలదు. ఇలాగా? ఇలాగే. ఏమండి, హోమ్ మినిస్టర్ గారు ఇదే కదండి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీరు వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయిగా? అప్పచెప్దామని తీసుకొచ్చాను. నన్ను మోసం చేస్తావా? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి చీట్ చేస్తావా? మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. మోసం చేశానంట. తీసుకెళ్ళండి సార్. ఎన్ని కానీలు చెప్పావు నాకు. మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికేంత గౌరవం ఉంటే కోటీశ్వర్లు మానబావులు మీకెంత ఉండాలి? బాబు నువ్వా? కోపంగా చూడకయ్యా. ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి, మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్నందరూ శ్రీకృష్ణ అని పిలుస్తారు. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎరుపు చేసినోడివి ఒట్టి చేతులతో పోతా? ఏంది టీవీ చూస్తా ఉండవా? 4 కట్టలు తెప్పించి పడి అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? డబ్బు తీసుకునే వాళ్ళ కనపడుతున్నానా? అక్కడే నాకు కాలుతుంది. పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి, పెళ్లికి పిలవరా? చెప్పండి, పిలవరా? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ. సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. వెక్కి, నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకింత తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అవును బావా. నన్ను కొడుకు నన్ను మోసం చేస్తావా? ఏంది గలవా? పాప మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినతో పెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పిన మీరు ఉండారు. ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మద్దు సార్. నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నీ బండబడా, నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు ఇడికి ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తారా? అవును సార్. ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మద్దు సార్. కంగారు పడకండి, ఎవరిని కాల్చను. నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా? అమ్మని పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు. మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య, నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి. తమ్ముడికి పార్టీ ఇస్తుంది. పందెం 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 పందెం. ఏ పందెం కాయాలి? ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి. క్యాచ్. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే